హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రణవ్ రెడ్డి వ్లాగ్స్. ఈరోజు అయితే ఈ వీడియోలో నేను మీకు ఫామ్ హౌస్ మొత్తం క్లియర్గా చూపించేస్తాను. ఎవ్రీ టైమ్ కొన్ని వీడియోస్ పెడుతున్నా కానీ అందులో ఫామ్ హౌస్ అయితే అస్సలు కవర్ అవ్వటం లేదు కదా. ఈ వీడియో ఫుల్ ఫామ్ హౌస్ ఉంటుంది. మనకు ఇట్లా మెయిన్ గేట్ నుండి వచ్చినామంటే లెఫ్ట్ సైడ్కి ఏమో హౌస్ ఉంటుంది, ఇటు పక్కనేమో వాచ్మెన్ వాళ్ళ రూమ్ ఉంటుంది. అండ్ మనకు రైట్ సైడ్కి వచ్చేస్తే మొత్తం ఫామే ఉంటుంది, అంటే తోట ఉంటుంది. తోట అన్ని ఫ్రూట్స్ ప్లాంట్స్ ట్రీస్ మాత్రమే ఉంటాయి. ఇలా స్ట్రైట్గా వాక్ చేస్తూ వెళ్ళామనుకో మనకు ఇటు లెఫ్ట్ సైడ్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ నుండి స్టెప్స్ ఉంటాయి పైనకి వెళ్ళడానికి. అది మీకు చూపించేస్తాను. ఫస్ట్ హోమ్ టూర్ చేద్దాం, తర్వాత ఫామ్ టూర్ చేద్దాం. రియో హాయ్ చెప్పు, ఇటు చూడు, హాయ్ చెప్పు. హాయ్ హాయ్. స్టెప్స్ యాక్చువల్గా ఈ హౌస్ మొత్తం రాయి ఉంటుంది, రాయి మీద కన్స్ట్రక్ట్ చేయించారు. స్టెప్స్ ఇది మొత్తం స్టోన్స్ మీదనే ఇలా వాక్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇదిగోండి, ఇది మెయిన్ డోర్. ఇటు స్టెప్స్ ఉంటాయి. ఈ మెయిన్ డోర్ పక్కకి నా ఫేవరెట్ స్పాట్ బుద్ధ అది ఉంటుంది. చూడండి ఎంత ప్రిటీగా ఉంది కదా, చాలా బాగుంటుంది ఈ స్పాట్. నాకు ఈ ఫామ్ హౌస్లో ఈ స్పాట్ అంటే చాలా ఇష్టం. చాలా న్యాచురల్గా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇక్కడేమో పూల్ ఉంది. ఇంట్లోకి అయితే వెళ్దాం. మా మమ్మీ ఫ్రూట్స్ ఓపెన్ చేస్తుంది, ఫ్రూట్స్ తింటుంది. ఇది హాల్. హాయ్ కేడో, ఇటు చూడు కేడో, వాడు పడుకున్నాడు. ఇది హాల్ చాలా పెద్దగా ఉంటుంది. ఒక 30-40 మెంబర్స్ కూర్చోవచ్చు మంచిగా. ఇటు వచ్చేసి 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఇది మెయిన్ బెడ్రూమ్ అక్క వాళ్ళది. ప్రజెంట్ అయితే చాలా మెస్సీగా ఉంటుంది, ఎందుకంటే మొన్న ఫంక్షన్ చేసినాం కాబట్టి చాలా మెస్సీగా ఉంటుంది. అడ్జస్ట్ అవ్వండి. అండ్ ఇటు సైడ్ బాల్కనీ ఉంటుంది, మంచి వ్యూ ఉంటుంది. ఈవినింగ్ టైం అలా ఓపెన్ చేసుకొని నేచర్ని చూస్తూ ఒక గ్లాస్లో టీ తీసుకొని తాగుతూ ఉంటే చాలా క్రేజీగా ఉంటుంది. ఇదిగోటి మెయిన్ గేట్. అండ్ పక్క రూమ్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఇది ఇంకొక రూము. యాక్చువల్గా అక్క ఉంది అనుకుంటా, క్లోజ్ చేసుకుంది. ఇక్కడ వచ్చేసి కిచెన్ ఓపెన్ కిచెన్, చాలా సింపుల్గా ఉంటుంది. ఇది కిచెన్. అండ్ ఇటు బయట మొత్తం ఏమైనా వాష్ ఏరియా ఉంటుంది. ఇటు నుండి వెళ్తే స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ మళ్ళీ మనం డౌన్కి వెళ్ళొచ్చు గేట్ దగ్గరికి. ఇదేమో ఇటు వెళ్తే మళ్ళీ బుద్ధ ఓపెన్ సైడ్ అవుతుంది. ఇంకా 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇది కామన్ వాష్రూమ్ ఈ 2 బెడ్రూమ్స్కి. ఇది ఒక బెడ్రూమ్, మోరీ మంచిగా స్లీప్ వేసిండు. అండ్ ఇది ఇంకొక బెడ్రూమ్. కబోర్డ్స్ అవన్నీ ఉంటాయి. ఇది ఒక బెడ్రూమ్. ఇదేమో పూలు. మంచిగా క్లైమేట్ సూపర్ ఉంది, క్లౌడీగా. వర్షం పడుతుందేమో, వర్షం పడితే ఇంకా సూపర్ ఉంటుంది. ఎంత పూల్ క్లీన్ చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, ఇటు నుండి వెళ్తే మనము అక్కడ ఉయ్యాల ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోవచ్చు. అండ్ గ్రిల్ ఏరియా కూడా అటు సైడ్ ఉంటుంది, అటు కూడా వెళ్ళొచ్చు.
ఇదిగోండి, ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్పాట్. మంచిగా కూర్చొని అలా చిల్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇలా కూడా వెళ్ళొచ్చు, అక్కడ వాక్వే ఉంటుంది, అలా మొత్తం డౌన్కి కూడా వెళ్ళిపోవచ్చు మనము. అండ్ ఇది వచ్చేసి గ్రిల్ ఏరియా. ఇదిగోండి, ఇది గ్రిల్ ఏరియా. అక్కడ గ్రిల్స్ అండ్ హ్యాండ్ వాష్ కూడా ఉంటుంది. ఇక్కడ మంచిగా చిన్న బర్త్డేస్ డెకోర్ చేసుకొని మంచిగా చేసుకోవచ్చు. ఫస్ట్ అక్క వాళ్ళ యానివర్సరీ ఈ ప్లేస్లోనే చేసాము, చాలా మంచిగా వచ్చింది. అండ్ ఈ 2 స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ నుండి కిందికి వెళ్ళిపోతే ఇటంతా ప్లే ఏరియా ఉంటుంది. ఈషు, హాయ్, ఏం చేస్తున్నావు? ఇలా స్టెప్స్ దిగాక ఇటంతా ఫ్లవర్స్వి ఉంటాయి, మంచి రోజ్ ప్లాంట్స్ అవన్నీ ఉంటాయి, చాలా బాగుంటాయి. అప్పుడప్పుడు ఫ్లవర్స్ తీసుకుంటాం, మేము యూస్ చేసుకుంటాము. ఇదిగోండి, ఇది ప్లే ఏరియా. మంచిగా స్వింగ్ స్లైడ్స్ అన్నీ బాగుంటాయి, మంచి టైంపాస్ అవుతుంది ఇక్కడ. వీళ్ళు చూడండి, వాడు అస్సలకి సాయిని వదులుతూనే లేడు పాపం. మోరియా హాయ్ చెప్పు. హాయ్, పడుతుడు రా, జాడుతుండు. ఇంకో ఇటు సైడ్ వెళ్తేనేమో మొత్తం కిడ్స్ ప్లే ఏరియా. ఇదేమో చిన్న లాన్ టైప్, మంచిగా ఈవెంట్స్ అవన్నీ చేసుకోవడానికి బాగుంటుంది. తక్కువ మెంబర్స్ తోటి ఒక 50 అలా అయితే సెట్ అవుతుంది. ఇదిగోండి, మినీ ఫంక్షన్స్, బర్త్డే పార్టీస్, చిన్నవి యానివర్సరీస్ చేసుకోవడానికి ఈ స్పాట్ చాలా బాగుంటుంది. అక్కడ స్టేజ్ ఉంది కదా, స్టేజ్ అంతా డెకరేట్ చేసుకొని మంచిగా చేసుకోవచ్చు. ఇదంతా సిట్టింగ్ ఏరియా. ఒకవేళ మనకు ఫుడ్ సెక్షన్ కావాలనుకుంటే అటు పక్క ఉంది కదా, అది యూజ్ చేసుకోవచ్చు. మంచిగా అటు సైడ్ కొండ ఉంది కదా, అక్కడైతే ఫుల్ పీకాక్స్, మంకీస్ ఉంటాయి. అవి అప్పుడప్పుడు ఇటు ఫామ్ హౌస్లో కూడా వస్తుంటాయి. ఇప్పుడు ఇటు తోటలోకి వెళ్దాము, ఏమేమి ఉంటాయో చూపిస్తా. అండ్ ఈ రో మొత్తం వచ్చేసి కొబ్బరి చెట్లు. ఈ రో అండ్ ఈ రో స్టార్టింగ్ ఉంటుంది కదా, ఇవన్నీ కొబ్బరి చెట్లు. ఇటు వావ్, మంచిగా వర్షం పడుతుంది. మోరియా, ఇట్స్ రైనింగ్. సారీ రియు, నేనైతే ఈషు, మోరియా, రియు, క్యాడో ఈ 4 నేమ్స్కి మస్తు కన్ఫ్యూజ్ అవుతా. వీడైతే ఈజీగా సాయి అయిపోయింది. ఇదేమో మునగ చెట్టు. ఓన్లీ 2 ఉంటాయి, ఇటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి. ఇంకా అంతా ఈ ఏరియా మొత్తము మ్యాంగో ట్రీసే ఉంటాయి. ఇంకో మీకు ఒకటి చూపిస్తాను. ఎక్కడున్నాడు రా? హాయ్ రాకీ. హలో రాకీ గాడు వీడు. హాయ్ చెప్పు. హలో, హాయ్ రాకీ. వీడు రాకీ గాడు పాపం ఎప్పుడు ఇక్కడే కట్టేసుకొని ఉంటాడు. ఏం కాదు, చెట్టు కింద కదా, ఏం అన్నాడు. ఇవన్నీ మ్యాంగో ట్రీసే. డిఫరెంట్ ఫ్రూట్స్ ఉంటాయి, అంటే మ్యాంగోస్లో ఏమేమి వెరైటీస్ ఉంటాయో ఆల్మోస్ట్ అవన్నీ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు మంచి మ్యాంగో సీజన్, ఫుల్ మ్యాంగోస్ అయితే వచ్చినాయి. యాక్చువల్గా లాస్ట్ టైం కంటే ఈ టైం కొంచెం తక్కువ వచ్చినాయి అంట. ఇవన్నీ మ్యాంగో ట్రీస్. ఒక్కొక్క రోలో ఒక 8 to 9 ఉంటాయి, మొత్తం ఒక 30-40 ఉంటాయి ఈ ప్లేస్లో. అండ్ అటు సైడ్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి. ఈ లైన్ మొత్తం సపోటా ఉంటుంది. మంచిగా ఈసారి అయితే మంచి క్రాప్ వచ్చింది సపోటావి. చూడండి, చిటి సపోటాస్. అండ్ ఈ లైన్ మొత్తం లెమన్స్ అండ్ బత్తాయిలు ఉంటాయి. ఈసారి లెమన్స్ కూడా ఫుల్ వచ్చినాయి. మొత్తం ఇవే యూజ్ చేస్తున్నాం మేము ఇంట్లో, లెమన్స్. ఇంకో ఇక్కడ 2 or 3 బత్తాయి చెట్లు ఉన్నాయి. ఇవి ఇంకా చిన్న సైజులో ఉన్నాయి, టైం పడుతుంది ఇంకా పెద్దగా అవ్వడానికి. ఇవి కూడా మంచిగా వస్తాయి, ఒక 50-60 అట్లా వస్తాయి 2 చెట్లకి చూసుకుంటే. ఇంతమందికి వచ్చేవి, ఈ టైం ఇంకొంచెం ఎక్కువనే వచ్చేటట్టు ఉన్నాయి. ఇంకో సైజ్ కూడా కొంచెం పెద్దగా కావాలి మనకి. ఇవి కూడా చాలానే ఉన్నాయి. ఇంకో ఇది వచ్చేసి నేరేడు చెట్టు.
2 years పైన అవుతుంది ఇది పెట్టి. నెక్స్ట్ టైం వస్తుందేమో క్రాప్. ఈ లైన్ వచ్చేసి మొత్తం జామ చెట్లు ఉంటాయి ఇదంతా. అండ్ ఈ లైన్ వచ్చేసి మొత్తం ఇది ఏంటి వీటిని ఏమంటారు, పనస. ఈ చెట్లు ఉంటాయి. మంచిగా అయినాయి చూడండి. ఇంకొక 20-30 days అయితే 1 month అయితే మంచి పెద్దగా అయిపోతాయి. సీడ్స్ బాగుంటాయి కదా. ఇదిగోండి ఆ చెట్టు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇవేమో ఈ లైన్ వచ్చేసి కొంచెం అవి ఆ ప్లాంట్స్. అండ్ ఇవి వాటర్ యాపిల్స్. ఈ వాటర్ యాపిల్స్ అయితే ఎవ్రీ టైం ఫుల్ వస్తాయి అసలుకి. చాలా క్రాప్ వస్తుంది. మేమైతే చాలా తింటాం ఇది. తిని విసుగు వచ్చేసింది ఫ్రూట్స్. అండ్ అక్క ఈ ఫ్రూట్ నేమ్ అంటారే? అంజీర్. మర్చిపోయిన అంజీర్. ఇవి కూడా చాలా వచ్చినాయి అక్క ఈసారి కదా. ఇంకో ఇది మ్యాంగో. ఇంకా ఇటు మొత్తం మ్యాంగోసే ఉంటాయి. మ్యాంగోస్, అక్కడక్కడ జామ చెట్లు, ఇది సపోటా. ఈ లైన్ మొత్తం మ్యాంగోసే ఉంటాయి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి. ఇంకా టైం పడుతుంది, చాలా లావ్ అయిపోతాయి ఇవైతే. ఇంకా చాలా పెద్దగా సైజు, ఒక్కొక్కటి 300 to 400 grams ఉంటుంది. అంత హెవీగా అయిపోతాయి. అండ్ స్వీట్గా ఉంటాయి. ఇప్పుడేమో పుల్లగా ఉంటాయి, మంచి చట్నీలకు పెట్టుకోవడానికి బాగుంటాయి. ఇంకో ఇవి చూడండి కోవతా మామిడి కాయలు. అక్క ఇవి రెడ్ అవుతున్నాయి అక్క. ఇంకొక 10 to 15 days అయితే మంచిగా పండ్లు అవుతాయి. ఇవన్నీ ఫుల్ ఉన్నాయి. ఇదిగోండి వావ్ చూడండి చాలా బాగుంటాయి. కానీ ఇవి కూడా కొంచెం పుల్లగానే ఉన్నాయి టేస్ట్. ఇంకొన్ని డేస్ అయితే మంచిగా ఉంటాయి. ఇది ఇంకొక టైప్ ఆఫ్ మ్యాంగో. ఇది ఇక్కడ ఉంది చూపిస్తాను. ఇది కొంచెం పెద్దగాని యాక్చువల్గా ఇంకా దీనికి ట్రిపుల్ సైజ్ అవుతుంది. చాలా పెద్దగా అవుతుంది. రౌండ్గా ఉంటాయి, చాలా స్వీట్గా ఉంటాయి పండు అయినాక. అండ్ ఇది ఇంకొక వెరైటీ చూడండి. అంటే ఇట్లా రెడ్డిష్ కలర్లో ఉంటుంది. రెడ్డిష్ కలర్లో ఉండి ఇవి కూడా చాలా స్వీట్గా ఉంటాయి. ఇంకా అటు సైడ్ మొత్తం కొబ్బరి చెట్లు ఉన్నాయి. అండ్ ఇటు ఒక 2 దానిమ్మ చెట్లు కూడా ఉన్నాయి. ఇవి కూడా ఈ మధ్య మంచిగా వస్తున్నాయి. ఇంత ముందుకు రాలేదు అసలుకి ఫ్రూట్స్. ఈ టైం చాలా మంచిగా వస్తున్నాయి. ఇది నేను షెరైతే అప్పుడు తెచ్చి పెట్టినాము. మంచిగా పెద్దగా అయింది చెట్టు. యా వస్తున్నాం. ఎస్ పిన్ని అంటున్నామా. ఇదే అండి ఫామ్ హౌస్. అంగో అక్కడ మంచిగా కోళ్ళు కూడా వీళ్ళు పెంచుతారు, వాచ్మెన్ వాళ్ళు. కోళ్ళు ఇంకా కొన్ని కూరగాయలు కూడా అప్పుడప్పుడు వేస్తుంటారు వర్షాకాలంలో. మీకు ఒకవేళ ఈ ఫామ్ హౌస్లో స్టే చేయాలనుకుంటే స్టే కూడా చేయొచ్చు. రెంట్స్కి ఇస్తారు. మంచిగా ఒక 2 days అలా సిటీని వదిలేసి నేచర్లోకి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు, ఫీల్ అవ్వచ్చు నేచర్ని. ఇదండి టోటల్గా ఫామ్ హౌస్ టూర్. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు కావాలనుకుంటే వచ్చి స్టే చేయొచ్చు, బుకింగ్స్ చేసుకోవచ్చు. ఓకే బాయ్ చెప్పు. బాయ్.